హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నా గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. నా గురించి కానీ, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మా వారి గురించి కానీ, అండ్ నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అన్న విషయం కానీ అన్నీ చెప్పాలనుకుంటున్నాను. ఈరోజైతే లాంగ్ వీడియో తీస్తున్నాను అందుకే. సో ఫస్ట్ వచ్చేసి ఈరోజు మనం చేసే రెసిపీస్ ఏంటంటే, ఫస్ట్ ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ అండి. బెస్ట్ కాంబినేషన్ కదా అది. మన హోమ్ మేడ్ అయితే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది కదా. ఈరోజు వచ్చేసి నేను ఐస్ క్రీము మన అంగన్వాడీ పాలతో చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఆల్మోస్ట్ ఒక 10-15 టైమ్స్ ఆల్రెడీ చేశాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, క్రస్టర్డ్ పౌడర్ అండ్ 1 కప్పు షుగరు, కొన్ని అయితే చల్లార్చుకున్న పాలు, అంటే వేడి చెయ్యని పాలు అది. ఇప్పుడైతే మనమైతే పాలైతే 1 లీటర్ పాలైతే బాగా కాగపెట్టుకోవాలండి. అంటే బాగా మరగాలి. నాకైతే, నేను ముస్లిం అమ్మ కదా, కొంచెం మిస్టేక్స్ ఉంటాయి, గివ్ అప్ ఇవ్వండి, ఏమనుకోవద్దు. అవైతే బాగా బాయిల్డ్ అవ్వాలి ఆ పాలు. బాయిల్డ్ అయినాక మన క్రస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్లో చల్లార్చుకున్న పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఆ పాలల్లో వేసి, ఆ మరుగుతున్న పాలలో ఈ క్రస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకుంటే బాగా కంసిస్టెన్సీ అనేది చిక్కగా వస్తుందండి. షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది, ఏమనుకోవద్దు. షుగర్ కూడా యాడ్ చేసుకోండి. నేను షుగరు అండ్ 2 యాలకులు అయితే షుగర్ పౌడర్లా చేసి యాడ్ చేశాను అనమాట. అలా మీరు కూడా చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ బెస్ట్ ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం, ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నా విషయానికి వచ్చేస్తే, నా పేరు వచ్చేసి నూరినిసా అండి. మా వారి పేరు వచ్చేసి జబీర్. మా వారు వచ్చేసి ఆటో డ్రైవర్ అండి. మాది ఓన్ ఆటో అయితే ఏం కాదు, నార్మల్ ఆటోనే, రెంటెడ్ ఆటో. మాకు వచ్చేసి 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. బాబు పేరు అల్తాఫ్ అండి, ఎల్కేజీ చదువుతున్నాడు. పాప పేరు వచ్చేసి అర్ఫా, 6 మంత్స్ ఓల్డ్ అనమాట పాప. మాది వచ్చేసి గుంటూరు అండి. ఇంకా నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానా అంటే, మా వారికి కొంచెం ఏదైనా హెల్ప్ఫుల్గా ఉందాము అన్నట్టుగానే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. నేను వచ్చేసి ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళలా దేనికైనా పనికొస్తానేమో అన్నట్టుగా. దేవుడి దయ వల్ల క్లిక్ అయితే ఏం లేదు, లేదంటే లేదండి, చూడాలి మరి. నేనైతే అందుకే స్టార్ట్ చేశాను, దేనికైనా మా వారికి అయితే తోడుగా ఉండొచ్చు కదా అన్నట్టుగా. మీకు తెలియదు ఏముందండి, ఆటో వాళ్ళు అంటేనే చాలా చిన్న చూపు చూస్తారు. కానీ ఆటో వాళ్ళు అంత మంచి వాళ్ళైతే ఎవరు లేరు నాకు తెలిసి. ఎక్కడో ఒకటి సగం ఉంటారు చెడ్డవాళ్ళు, ఉండకుండా అయితే ఎవరు లేరు. కానీ ఒకళ్ళని చూసి అందరినీ అంచనా వేయడం చాలా తప్పు కదండి. మన చేతికున్న 5 వేళ్ళే ఒకలా ఉండవు. కానీ ఒక మనిషి వల్ల ఆటో అందరి మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ అదే మనం మార్చుకోవాలండి. మా బావ కానీ, మా ఆయన కానీ, మా సర్కిల్లో చాలామంది ఆటో నడుపుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మా వాళ్ళని చెప్పుకోవడం కాదు కానండి, మా వాళ్ళంటే చాలా మంచోళ్ళండి. నాకు తెలిసి వరకు అయితే చాలా మంచోళ్ళు. నాకు పెళ్ళయ్యి 7 ఇయర్స్ అవుతుంది, 7 ఇయర్స్ నుంచి చూస్తున్నాను మా వాళ్ళని. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసి, క్రస్టర్డ్ పౌడర్ అవన్నీ కలుపుకున్నాక చల్లార్చుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. గార్నిషింగ్కి జీడిపప్పు, పిస్తా అవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకొని ఒక 5-6 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి, హై మీద పెట్టేసి. ఇప్పుడు వచ్చేసి మనం గులాబ్ జామ్కి పాకం రెడీ అవుతుందండి. గులాబ్ జామ్స్లో పౌడర్ ఉంటుంది కదా, గులాబ్ జామ్ పౌడర్, దాంట్లో వచ్చేసి మిల్క్ యాడ్ చేసి నేను పిండి కలుపుకున్నానండి. ఆ పిండిని అయితే చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఒక పావుగంట పక్కన పెట్టుకుంటాను అనమాట. దాని తర్వాత అయితే డీప్ ఫ్రై చేసుకుంటాను. డీప్ ఫ్రై చేసుకున్నాక ఆ పాకంలో వేసేసి అవి కూడా ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తాను అనమాట. ఈ రెండు ఒక మినిమం, ఈ గులాబ్ జామ్స్ వచ్చేసి 2 అవర్స్ నానాలి. ఐస్ క్రీమ్ వచ్చేసి ఒక 5 అవర్స్ అయినా ఉండాలండి ఫ్రిడ్జ్లో వచ్చేసి. నేనైతే మీకోసమని ముందే చూపిస్తున్నాను, మీరైతే ఒక 5 అవర్స్ కన్ఫామ్గా పెట్టండి. ఇంకా మెయిన్ టాపిక్ వచ్చేసి ఏముంటుందండి, ఇంకంతే నా పర్సనల్ లైఫ్. మామూలుగానే బాబుని ఈ మధ్య స్కూల్లో వేసాము. ఈ ఇయరే, లాస్ట్ ఇయర్ అయితే ఏం వేయలేదు. లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్గా ఉండి వేయలేదు. నాది చిన్న సింపుల్ లైఫ్ అండి. మాది అరేంజ్ మ్యారేజ్. నేను మా వారు చాలా హ్యాపీగానే ఉన్నాము దేవుడి దయ వల్ల. ఇంకా నా పిల్లల విషయం అంటారా, బంగారం లాంటి పిల్లలు. మా ఫ్యామిలీ అంటారా, ఇంకా మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ. మా అత్తగారి ఫ్యామిలీ కానీ, మా అమ్మగారి ఫ్యామిలీ కానీ,
మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను మా చెల్లి, మా అత్తగారి ఫ్యామిలీ చాలా పెద్దది, నలుగురు మగపిల్లలు 2 ఆడపిల్లలు, చాలా పెద్ద ఫ్యామిలీ. టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి అయితే అందరూ వీడియోస్ తీస్తున్నారని నేనేం తీయట్లేదండి. నేను దేనికైనా మా వారికి పనికి వస్తే దేనికో దానికి మాకు తోడవుతాయి. ఎంతో కొంత అమౌంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి, సక్సెస్ అవ్వచ్చు. పిల్లల్ని చూసుకుంటూ ఒక 5,000 10,000 ఎంతో కొంత ఒక రూపాయి సంపాదించవచ్చు అన్నట్టుగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ అయ్యి ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ వస్తే మాత్రం నన్ను ఆపేస్తారేమో చెప్పలేము. కానీ మా వారి సైడ్ నుంచి కానీ ఇటు మా పేరెంట్స్ సైడ్ నుంచి కానీ ఫుల్ సపోర్ట్ అయితే ఇప్పుడు వరకు అయితే ఉందండి. ఒక ముస్లిం అమ్మాయి బయటకు వచ్చి ఇలా వీడియోలు తీస్తుందంటే సపోర్ట్ చేయడం అంటే చాలా పెద్ద విషయం అండి. ఆ విషయంలో నేను చాలా లక్కీ. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.